ఏపీ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కీలక నియోజకవర్గం అది. తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు 2 సార్లు మాత్రమే అక్కడ గెలిచింది. సీనియర్ నేత వైసీపీలో వెళ్లడంతో పారిశ్రామికవేత్తగా ఉన్న ఆయనకు టీడీపీ నుంచి ఛాన్స్ దొరికింది. అయినా ఇప్పటి వరకు గెలుపు రుచి చూడలేదు. అయితే ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు. మరి ఆయన బోని కొడతారా? మరోసారి చతికిల పడతారా? ఇంతకు ఎవరా నేత? ఏంటా నియోజకవర్గం? తెలుసుకోవాలంటే కడప జిల్లాకు వెళ్లాల్సిందే. ఉమ్మడి కడప జిల్లా మైదుకూరు రెడ్డి సామాజిక వర్గం కీలకంగా ఉన్న నియోజకవర్గం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడి నుంచి 6 సార్లు డిఎల్ రవీంద్రారెడ్డి 1985, 1999 ఎన్నికల్లో 2 సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున రఘురామరెడ్డి గెలుపొందారు. నాడు కాంగ్రెస్, నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కంచుకోటగా మారింది మైదుకూరు నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉన్న రఘురామరెడ్డి 2014 ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అప్పటి వరకు పారిశ్రామికవేత్తగా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ రాజకీయ అరంగేట్రం చేసి తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పుట్టా సుధాకర్ యాదవ్ 2014, 2019 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు రఘురామిరెడ్డి చేతిలో ఓటమి చెందినా మూడోసారి గెలిచి బోని కొట్టాలని తీవ్రంగా కృషి చేస్తున్నారట. అయితే పరిస్థితి అందుకు భిన్నంగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పుట్టా సుధాకర్ యాదవ్ తన సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంపై రెడ్డి సామాజిక వర్గానికి రుచించడం లేదట. గత టీడీపీ ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్ గా ఉన్న క్యాడర్ కు అందుబాటులో లేరనే విమర్శలు ఉన్నాయి. సొంత పార్టీకి చెందిన రెడ్డి సామాజిక వర్గం నేతలను ఇబ్బంది పెట్టారని చెబుతుంటారు. టీడీపీ కీలక నేత తన వియ్యంకుడు యనమల రామకృష్ణుడు ద్వారా మళ్లీ టికెట్ కోసం కర్చీఫ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి పుట్టా టికెట్ కు గండి కొట్టే అవకాశం లేకపోలేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రెడ్డి సామాజిక వర్గం కీలకంగా ఉన్న మైదుకూరులో అధికార పార్టీని దెబ్బతీసేందుకు డిఎల్ రవీంద్రారెడ్డి సరైన నేత అనే ప్రచారం జిల్లాలో జోరుగా జరుగుతోంది. పైగా 6 సార్లు గెలిచి 2 సార్లు మంత్రిగా చేసిన అనుభవం డిఎల్ కు కలిసొచ్చే అంశం. డిఎల్ కొంతకాలంగా సీఎం జగన్ పై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుండి టికెట్ ఇచ్చినా పోటీకి సిద్ధం అని డిఎల్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో డిఎల్ రవీంద్రారెడ్డిని మైదుకూరు నుంచి రంగంలోకి దింపాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట.